సో పబ్లిక్ అర్థం చేసుకోవాలి. ఈరోజు ఏదో మనము ఫిలిం చూస్తాను అనుకోవడానికి లేదు, దాని వెనక కూడా ఒక డార్క్ ఫేస్ ఉందని చెప్పి తెలుసుకోవాలి. మనము ఆయన అరెస్ట్ చేసిన తర్వాత ఇమీడియట్లీ ఐ బొమ్మ అండ్ బఫం వెబ్సైట్స్ని మనము డౌన్ చేయడం జరిగింది, అన్ని కూడా స్టాప్ చేయడం జరిగింది. సో ఇలాంటి వెబ్సైట్స్ని పబ్లిక్ ఎంకరేజ్ చేయవద్దని చెప్పి కోరుతున్నాను. ఎందుకంటే ఈరోజు మనం అందరూ పెద్దవాళ్ళతో, ఫిలిం ఇండస్ట్రీ పెద్దవాళ్ళతో కూడా మాట్లాడితే కూడా వాళ్ళు అంత కష్టపడి క్రియేటివ్ చేసి అంత డబ్బులు పెట్టి ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఇది విదిన్ మినిట్స్, విదిన్ అవర్స్ ఇట్ ఈస్ గెటింగ్ పైరేటెడ్ అండ్ పీపుల్ ఆర్ గెటింగ్ అట్రాక్టెడ్ అని చెప్పి పబ్లిక్ అందరూ కూడా కోరుతున్నాను. మీరందరూ కూడా ఇలాంటి వెబ్సైట్ విజిట్ చేయవద్దు, చూడొద్దని చెప్పి కోరుతున్నాను. మీ పర్సనల్ ఫస్ట్ పైరసీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇల్లీగల్. దాని కాకుండా మీకు పర్సనల్ కూడా నష్టం జరుగుతుంది, అది కూడా అర్థం చేసుకోవాలి. మీ పర్సనల్ డేటా కూడా పోవడం జరుగుతుంది, చాలా మంది కూడా దీనివల్ల కూడా నష్టం కావడం జరిగింది. సో చాలా మంది ఆయన కూడా చాలా పెద్ద పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు, దమ్ము ఉంటే పోలీసు వాళ్ళు పట్టుకోండి అని చెప్పి. ఎక్కడ ఉన్నారు ఇప్పుడు అని ఎమ్మడే రవి? పోలీసులు ఏమంటే దమ్ము ఉంటే పట్టుకోండి, నా దగ్గర 5 కోటి ప్రజల ఒక డాటా ఉంది. ఇప్పుడు మీరందరూ కూడా తెలుసు, పోలీస్ని ఛాలెంజ్ చేసి ప్రభుత్వం ఛాలెంజ్ చేస్తే ఏమైంది ఇప్పుడు తెలుసు. సో ఎవరు కూడా ఎంత అనుకోవద్దు, చట్టం లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. ఎక్కడున్నా తెలంగాణ పోలీస్ కావచ్చు, హైదరాబాద్ పోలీస్ ఎక్కడున్నా వాళ్ళని పట్టుకోవడానికి కృషి చేస్తూ కూడా వస్తాను. మనం అట్లా చెప్పేది కాదు. ఈరోజు ఆయన అంత పెద్ద పెద్ద తోపు మాటలు చెప్పిన వాడు ఈరోజు ఎక్కడున్నారు మీ అందరూ తెలుసు.